రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో మొదటి లైన్లో మనం చూస్తాం, విశ్వాసము బట్టి. పిల్లరా, దేవుని యందు విశ్వాసము కలిగిన కుటుంబం. చెప్పండి, దేవుని యందు విశ్వాసం కలిగిన కుటుంబం. మనుషులు యందు విశ్వాసం కలిగిన కుటుంబం కాదండి పిల్లరా, సంపూర్ణంగా దేవుడి యందు విశ్వాసం కలిగిన కుటుంబం. ఏమండి, విశ్వాసం పూర్తిగా దేవుడి మీద లేకపోతే చాలా యాతనండి ఇంట్లో. ఒకరి విశ్వాసం దేవుడి మీద, ఇంకొకరి విశ్వాసం డాక్టర్ మీద, మరొకరి విశ్వాసం భూత వైద్యుల మీద, మరొక విశ్వాసం నేటివ్ మందు మీద. ఇలా ఉందనుకోండి, ఆ ఇంట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని యందు విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుతాం. మరొకసారి చెప్పండి, హల్లెలూయా. పిల్లరా, విశ్వాసము గల కుటుంబముగా కనబడుతుంది. పిల్లరా, ఆ కుటుంబ సభ్యులందరూ దేవుని మీద విశ్వాసం కలిగిన వారే. ఎందుకనంటే రాబోతున్న దినాలలో ఒక భయంకరమైనటువంటి వర్షం వస్తుంది. భూమంతా కూడా జలప్రళయం ద్వారా భూమంతా నీళ్లతో నిండిపోతుంది. ప్రజలందరూ కూడా ఊపిరాడక చచ్చిపోతారు అని దేవుడు చెప్తే, దేవుడు మాటను నోవహు నమ్మడమే కాదు, ఇందాకే చెప్పాను, నోవహు భార్య నమ్మకపోతే ఏం చేసను? నోవహు రోజు తిండిట్టిన వాడ తయారు చేసినంతకాలం. చెప్పండారా, ఉదయం టిఫిను చేసేసి అర్జెంటు కదా, మీరు ఆ సిరిసారకమురాలకి అడవికి వెళ్తున్నారు కదా, టిఫిన్ చేసి వెళ్ళండి అంటదా? నీకు పిచ్చి పడితే నాకు పిచ్చి పట్టిందా? నీకు అంతకీ శ్రద్ధగా ఉంటే నువ్వే వండుకొని తిను, లేకపోతే ఆకలితో ఉంటే దేవుడే ఆకలి తీరుతాడు. ఆయన పని చేస్తున్నావు కాబట్టి ఆయనే నీకు కడుపు నిండా ఏదోటి పెడతాడు. కాబట్టి నాకు అనవసరంగా లేనిపోని ఏతను పెట్టకు. మధ్యాహ్నం టైం భోజనానికి రాగానే ఎక్కడ తిరిగి వచ్చావు, నువ్వు చేసిన పిచ్చి పనికి నీకు రెడీగా ఉండెట్టాలా? ఇలాంటి మాటలన్నీ వచ్చునండి. అవునా కదా? అలా అంటున్నవారు లేరా ఈ లోకంలో? ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలా అంటున్నవారు చాలామంది మనకు కనబడతారు. ప్రియమైన వారులారా, ఈరోజు నోవహు కుటుంబము దేవుని దృష్టిలో విశ్వాసం కలిగిన కుటుంబం. ఒకరికొకరు పరస్పర సహకారం చేశారు అని అంటే, తండ్రి ఏదైతే నమ్మాడో తన భార్య అదే మాట నమ్మింది. పిల్లరా, ఆ బిడ్డలు కూడా తండ్రి యొక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకున్నారు. తండ్రి ఏ దేవుణ్ణి నమ్మాడో పిల్లరా, బిడ్డలు ఆ దేవుణ్ణే నమ్మారు. భర్త ఏ దేవుణ్ణి నమ్మాడో భార్య అదే దేవుణ్ణి నమ్మింది. ఆయన ఏం చెప్పారని చెప్పేసని భర్త చేస్తూ వెళుతున్నాడో పిల్లల భార్య అదే విషయాన్ని నమ్మింది. జలప్రళయం వస్తుందని, భూమి మీద ఉన్న ప్రజలందరూ నాశనం అయిపోతారని. పిల్లలు అందుకని నా భర్తకు దేవుడు చెప్పాడు, ఆయన విశ్వాసంతో వాడ తయారు చేస్తున్నాడని చెప్పి ఈమె సైతం పిల్లరా ఆ పనిలో సహకరిస్తూ సహాయపడుతూ పరోక్షంగా ప్రోత్సహిస్తూ వచ్చింది. ఇది నా దేవుని వాక్యం అంటున్నటువంటి సంఘమా, బిడ్డలు కూడా అదే మాదిరిగా ముందుకు వెళ్ళారు. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఈ పరిస్థితి ఉందా? భర్త విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడి విశ్వాస జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నప్పుడు నీ పిల్లల భార్యగా నీ సహకారాన్ని అందించగలుగుతున్నావా? భార్యగా నీ భర్త యొక్క విశ్వాసానికి నీవు కూడా లోబడి తను నమ్మినట్టుగానే, తాను ప్రయత్నం చేస్తున్నట్టుగానే నీవు కూడా ఆ విషయంలో సహకరిస్తూ ఉన్నావా? ఒకవేళ నీ భార్య బలమైన విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ నమ్మకంగా సాగుతున్నప్పుడు, ఓ భర్తలారా నోవహు వలె పిల్లల సహకారం అందించారా? భార్యలారా నోవహు భార్య వలె నోవహుకు సహకారం అందించినట్టుగా నీవు నీ భర్తకు సహకరిస్తూ ఉన్నావా? నోవహు కుమారులు ఎలాగైతే నోవహు యొక్క విశ్వాసానికి లోబడి పిల్లరా విశ్వాసాన్ని వారు కూడా కలిగి ఉండి ఆ పనిలో సహకరించినట్లుగా పిల్లరా ఈరోజు మీ తల్లిదండ్రులకి విశ్వాసానికి బిడలారా మీరు అదే విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారా? ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు, విశ్వాసం కలిగిన కుటుంబముగా నువ్వు దేవుడి సన్నిధిలో కనపడాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఏదో అరకొరగా కనపడడం కాదు, ఒకరిని తీసుకొని వచ్చేసి దేవుని మందిరంలో కనపడడం కాదు, ఇద్దరుగానో ముగ్గురుగానో వచ్చి దేవుని మందిరంలో కనపడి ఇదిగో నేను కూడా దేవుడి సన్నిధిలో ఉన్నానని గొప్ప ప్రగల్భాలు పలకడం కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత కాలము అసంపూర్ణమైనటువంటి ఆరాధన చేస్తావు? దేవుడి సన్నిధిలో ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు సంపూర్ణ సమయాన్ని పాటించడం, కుటుంబ సమేతంగా దేవుడి సన్నిధిలో కనబడి ఆయన్ని ఆరాధించి హృదయపూర్వకంగా దేవుడిని కనపరచడం సంపూర్ణమైన ఆరాధన. నీ బ్రతుకులో ఏనాడైనా సంపూర్ణమైన ఆరాధన చేసావా? నేను భక్తుడినండి, నేను భక్తురాలనండి, నేను విశ్వాసినండి, నేను ఆ సంఘంలో మొదటి నుంచి ఉన్నానండి, నేను దేవుని కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాను,
పరిచర్యలో అన్ని రకాలుగా నేను సహకరించాను. ఇలా బల్లగుద్ది ప్రగల్భాలు పలకడం ప్రక్కన పెట్టి నీ వ్యక్తిగతంగా కుటుంబ పరంగా నువ్వు దేవుడి సన్నిధిలో కనబడితే నువ్వు సంపూర్ణుడివే, సంపూర్ణురాలివే. లేకపోతే నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావు. నీ కుటుంబం దేవుని దృష్టిలో యోగ్యమైనదిగా కనిపించడం లేదు అనే విషయాన్ని హెచ్చరికగా తీసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు అవకాశం ఇస్తే నువ్వు కూడా రావు దేవుడి మందిరానికి. నీ కొంచెం వెలుసుబాటు కలిగిస్తే నువ్వు కూడా దేవుడి మందిరంలో కనపడవు. ఎందుకంటే దేవుని మందిరం పట్ల నీకు శ్రద్ధ లేదు. దేవుడి సన్నిధిలో నేను కనబడాలి, నా కుటుంబ సమేతంగా ఆయన సన్నిధిలో నన్ను నేను ప్రత్యక్షపరచుకోవాలి అనేటువంటి ధ్యాస ఒకంత కూడా లేదు నీలో. ఆ జీన్ లేదు నీలో, ఆ భారం లేదు నీలో, ఆ మనసు లేదు నీలో. బంధువుల ఇంట్లో కనబడాలనే ధ్యాస నీకుంది. నీ స్నేహితులు, నీకు ఇష్టమైనటువంటి స్నేహితులు ఎవరో కష్టకాలంలో ఆదుకున్నారట, ఎవరో వాళ్ళ కార్యక్రమానికి పిలిచి ఇంటిల్లిపాదిని పిలిచి బట్టలు పెట్టారట, లేకపోతే ఇంటిల్లిపాదిని పిలిచి చక్కని భోజనం పెట్టారట. వాళ్ళు చెప్పారట మీ కుటుంబ సమేతంగా రండి అని. ఎక్కడో ఉన్నటువంటి ఆ యొక్క చదువుకుంటున్న బిడ్డలని, అక్కడక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచేస్తావు మొత్తం అక్కడికి. వాళ్ళందరూ మన కుటుంబ సమేతంగా మన ఇంటికి వచ్చారు. ఇప్పుడు మనం కూడా కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళి చెప్పండి ఆ విందులు ఆరగించాలి. కాబట్టి తిందాం రండి, కనబడదాం రండి, వాళ్ళని తృప్తిపరుద్దాం రండి, వాళ్ళని సంతోషపెడదాం రండి. అబ్బో, అలాంటి విషయాలలో నీకున్న శ్రద్ధ నిన్ను రక్షించి కష్టకాలంలో నేను ఆదుకొని ప్రాణాపాయ పరిస్థితులలో నీ ప్రాణమును కాపాడి నిన్ను ఈరోజుకి సజీవుడుగా నిలబెట్టిన దేవుడు సన్నిధిలో మాత్రం ఒక్క సాక్ష్యం చెప్పి వదిలేస్తావు అంతే. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేసేసాడు, గొప్ప కార్యం అని చెప్తే సరిపోదు. ఆ గొప్ప దేవుడి సన్నిధిలో నీ కుటుంబం అంతా ఉండాలా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శ్రమని కలగకూడదు. ఆదివారం నీ కుటుంబాన్ని రావాలి అంటే వాడు అంటాడు, అమ్మ నాన్న నిన్ను ఈరోజు ఆదివారం దేవుడి సన్నిధిలో ఉండాలంటే మరి నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎవడు తీసుకెళ్తాడు అంత దూరం? నువ్వు ఉండలే పిల్లరా. నీకు శ్రమ కలగకూడదు. వారు తీసుకొని రావడానికి నువ్వు యాతన పడకూడదు. ఎక్కడికన్నా అయితే యాతన పడి తీసుకొస్తావు, పర్మిషన్ అడిగి తీసుకొస్తావు. కానీ దేవుని మందిరానికంటే నీకు యాతన అయిపోతుంది. మరలా ఆదివారం పొద్దుటే పని కట్టుకొని వెళ్ళాలా, మళ్ళీ తీసుకురావాలా, ఆరాధన అయిపోయిన తర్వాత మరలా ఆ రోజు మరుసటి రోజు మరలా తీసుకొని వెళ్ళాలా. అబ్బో ఎంత కష్టం అండి, నీకు ఎంత కష్టం. పిల్లరా, ఈరోజు నీ మనసు మారాల్సిన అవసరం ఉంది. దేవుని విషయంలో నీ మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రభు సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుల, ఇలా నీచమైనటువంటి నీకు వ్యక్తిగత విషయాలలో నీకు అనుకూలమైనటువంటి ఆలోచనలు చేసుకుంటున్నంత కాలం నీ కుటుంబంలో దారిద్ర్యం రాజ్యం ఏలతనే ఉంటుంది. ఆశీర్వాదానికి బదులు శాపం రాజ్యం ఏలతనే ఉంటుంది. దేవుని వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సన్నిధానములో యోగ్యత కలిగినటువంటి కుటుంబముగా నీవు అనిపించుకోవాల్సిన అవసరం ఉంది.